ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పై తిరుగుబాటు చేశారు కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారం టీడీపీ బీజేపీ నేతలు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చలో మంగళగిరి పాదయాత్ర చేపట్టారు. సమస్యలను లోకేష్ తో చెప్పుకోవడానికి పాదయాత్ర చేపట్టామని నేతలు తెలిపారు. ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే దృష్టికి వెళ్తే మేమే వైసీపీ అంటున్నాడు ఆయన. నేను మట్టి తోలుకుంటుంటే నా సొంతానికి తోలుకుంటుంటే ఎమ్మెల్యే గారి కాడ ఎంఆర్ఓకి చెప్పి ఇంకొకరికి చెప్పి ఇదిగో చెట్లు ఉండి చెట్లు నా దొడ్డు బారు నరికిచ్చేశారు. ఏంటంటే ఎస్ఐకి కారు కొని పెట్టాము, లేకపోతే ఇంకోటి కొని పెట్టాము. ఇక్కడ గుడివాడ ఎట్ట ఇది అన్నారో ఇక్కడ అట్టాగే కోడి పందాలు పేకాట వీటి వల్ల ఎస్ఐ వీళ్ళందరినీ ఎంఆర్ఓని మొత్తం కట్టేస్తున్నారు. అది జరగకుండా ఉండాలని మేము పాదయాత్రగా వెళ్తున్నాము. మాకు కరెంట్ స్తంభాలు అడిగిన నేను గెలిచి 5 సంవత్సరాలు అవుతుంది. కరెంట్ స్తంభాలు మాకు లోటు ఉందంటే ఎవరో పట్టించుకుంటున్నా. ఈ కాంగ్రెస్ గారే అంత సత్తాగల మనిషి, అంత పౌరులు అయితే 2014-19 వరకు కూడా 18 వరకు మంత్రి చేశాడు. 14 5 సంవత్సరాల పాటు ఇక్కడ ఎమ్మెల్యే చేశాడు. మరి 2021లో జరిగిన స్థానిక సంస్థల్లో ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈయన సత్తా ఏమైపోయింది? ఈయన పవర్ఫుల్ అంతా ఏమైపోయింది? కేవలం ఆయన సొంత గ్రామంలో కూడా కనీసం ఒక ఎంపీటీసీని గెలిపించుకునే పరిస్థితి అయింది. కూటమి ఉంటే వస్తాడు ఆయన, లేకపోతే ఇండివిజువల్గా మటుకి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉండే రకం కాదు.